భూత భవిష్యత్ వర్తమానాలను ఎరిగినవాడు తాను. ఎవరైనా పరమాత్మ భగవంతుడు అన్నీ తెలుసు. అంటే ఇంత గతంలో ఎవరెవరు పుట్టారు, ఏ ప్రాణులు పుట్టారు, ఎక్కడెక్కడ పుట్టారు, ఏం చేశారు, మొత్తం డేటా అంతా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ఉన్నారు ఏమిటి, ఇది కూడా. భవిష్యత్తు కూడా ఆయనకు తెలుసు. అంటే త్రికాలములు తెలిసిన వాడు ఎవరై ఉండాలి? కాలాతీతుడయ్యే ఉండాలి. ఒకే ఒక కాలములో ఉన్నవాడు. అవునా? ఇప్పుడు ఈ ప్రజెంట్ వర్తమానంలో ఉన్నాం. గతం మనకు తెలియదు, భవిష్యత్తు తెలియదు. గతంలో ఉన్న వాళ్ళకి ఇది తెలియదు, భవిష్యత్తులో రాబోయే వాళ్ళకి ఈ వర్తమానం భూతం అయిపోట్లా అవుతుందా లేదా? మరి మూడిటిని ఎరిగిన వాడెవరు? మూడిటిలో ఉన్నవాడై శాశ్వతుడై కాలాతీతుడై ఉండాలి. అంతే కదా? అప్పుడు మూడు తెలుసుకుంటాడు. సరే, కానీ తు కామ పెట్టి మాం కశ్చన నవేద, నన్ను మాత్రం ఏ ఒక్కడు తెలుసుకోలేడు. తెలుసుకోవడం అంటే ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఒక కాలానికి పరిమితం అవుతాడు ఎవరైనా ఒకడు వ్యక్తి, ఒక జీవుడు. అవునా? కాల పరిమితికి లోనవుతాడు. అంటే ఇంతకు ముందు ఉన్నవాళ్ళు కావచ్చు, ఇప్పుడు వాళ్ళు కావచ్చు, తర్వాత రాబోయే వాళ్ళు ఎవరైనా కావచ్చు. అంతేగా? జీవుడు అంటే ఎవరు? ఈ సమయాల్లో పుట్టి ఈ సమయాల్లో పోతుంటాడు. అవునా? కాల పరిమితిలో, కాల పరిధిలో ఉంటాడు. అలాంటి ఒక వ్యక్తి కాలాతీతమైనటువంటి, కాల పరిధిలోకే రానటువంటి పరమాత్మని ఎలా తెలుసుకుంటాడు? తెలుసుకోవడం సాధ్యం కాదు. కాలాతీతుడు అంటే ఏంటి? ఆది అంతములు లేవు ఎవరికి? ఆయనకి. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి భగవంతుడిది? డేట్ ఆఫ్ బర్త్ మీరు చెప్పారంటే డేట్ ఆఫ్ డెత్ కూడా ఉండాలి. ఆయన అజుడు, అవ్యయుడు, ఇంకా బర్త్ ఎక్కడ, డెత్ ఎక్కడ? కాబట్టి కాల పరిమితి లేదు ఆయనకి. అజహ అవ్యయ అని చెప్పాడు కాబట్టి. మరి జీవుడిగా ఈ రెండు ఉంటాయి. ఏవి? డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ పక్కనే ఉంటాయి. సో అప్పుడు ఈ చిన్న జీవుడు ఒక ఫ్రేమ్ లో ఉంటాడు. దేశకాలాలనే ఒక చిన్న పరిధిలో కూర్చొని ఉంటాడు. ఈ దీంట్లో ఉన్నవాడు అనంతమైన తత్వాన్ని తెలుసుకోలేడు, సాధ్యం కాదు. మరి ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలంటే ఏ పరిమితుల్లో తాను ఉన్నాడో ఆ పరిమితుల్ని దాటాలి, అధిగమిస్తేనే ఆయన ఎవరో తెలుస్తాడు. అంతేగా? పరిమితుల్లో కూర్చొని అనంతాన్ని తెలుసుకోవాలి. మరి ఏం చేయాలి? నువ్వు కూడా ఏమవ్వాలి? పరిమితులు వదిలిపెడితే అనంతతత్వం గోచరం అవుతుంది. ఇప్పుడు భగవంతుడు ఈ మూడు భూత భవిష్యత్ వర్తమానాలు నాకు తెలుసు అన్నాడు. తెలియటం అంటే ఏంటి? అక్కడ దేంతో తెలుసుకుంటున్నాడు? మళ్ళీ ప్రశ్న. మనకు బుద్ధి ఒకటి ఉంది కాబట్టి. అవునా? మనం బుద్ధితో, మనసుతో, ఇంద్రియాలతో విషయాలు తెలుసుకుంటున్నాం. మహా అయితే ఋషులు తపస్సంపన్నులై వాళ్ళు బుద్ధిని కొంచెం అధిగమించి వాళ్ళు త్రికాలజ్ఞులు అవుతారు. ఇప్పుడు తెలుసుకోవడం అనేది ఇదొక వ్యాపారం కాదు, అది కర్మ కాదు. మరేమిటి? నిన్న మనం చెప్పుకున్న సూర్యుడికి ప్రకాశం ఎలా స్వభావమై స్వరూపమై ఉన్నదో, భగవంతుడు ఎవరు అంటే కేవల ప్రకాశ, శుద్ధ చైతన్యం, పరా ప్రకృతి. సో ఆ స్వరూపంలో ఉన్న ఆ స్వరూపుడు తానైనప్పుడు ఏమవుతాడు? ఈ మొత్తం సృష్టి, భూత భవిష్యత్ వర్తమానాల్లో అన్నీ కూడా ప్రకాశింపజేసేవాడుగా ఉంటాడు. ఆ ప్రకాశింపజేయడమే తెలుసుకోవాలి. ప్రకాశం లేని తెలియటం జరుగుతుందా? తెలియదు కదా. సో ఆ ప్రకాశ స్వరూపుడై ఉన్నాడు కాబట్టి అన్ని భూత భవిష్యత్ వర్తమానాలని వెలిగిస్తూ ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. సో అది లేకపోతే ఏమిది? మనమైనా అంతే. ఆ ప్రకాశం లేకపోతే ఏది తెలుసుకోవాలి. ప్రకాశం ఉన్న పరిమితుల్లో ఉన్నప్పుడు తెలుసుకోలేరు. ఎందుకని? యోగమాయ సమావృత చెప్పాడు. ఆ యోగమాయ కప్పేస్తుంది జీవుడు. ఆయనకు అన్నీ తెలుసు, వీడికి ఏమీ తెలియదు. అది తేడా. ఏంటి నీకు నాకు తేడా అంటే? నాకు అన్నీ తెలుసు, నీకేమీ తెలియదు. ఆయన సర్వజ్ఞుడు, వీడు అల్పజ్ఞుడు. అది సరే. ఇప్పుడు ఎందుకని ఇలా జరుగుతుందంటే చెప్పాడు. సర్వభూతాన్ని
సర్వ ప్రాణులు కూడా ద్వంద్వమోహేన, ఈ ద్వంద్వాల చేత మోహింపబడి, ఆ ద్వంద్వాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ఇచ్ఛాద్వేషముల్లో నుంచి పుడుతున్నాయి. దీంట్లోంచి ద్వంద్వాలు వస్తే ద్వంద్వాల చేత బుద్ధి కప్పివేయబడి సర్గే యాంతి. ఇక్కడ సర్గే యాంతి అంటున్నాడు అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు. సో తాను మళ్ళీ మళ్ళీ పుట్టడానికి కారణం ఎవరు? కారణం ఏమిటి అంటే మోహమే, అజ్ఞానమే, భ్రాంతే, ఇంకోటి లేదు. సో అప్పుడు నీ జన్మకు నేను కారణం కాదు, నీ జన్మకు నీవే కారణం చెప్పాడు. కానీ ఇలా ఎప్పుడూ పుడుతూ చస్తూ ఉండాలని ఏమీ లేదు. ప్రయత్నశీలురైన వాళ్ళు బయటపెడతారు. ఎలాగూ ఏషాం పుణ్యకర్మణాం జనానాం అంతగతం పాపం. పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆ కర్మల వల్ల పాపములను తొలగించుకొని ద్వంద్వమోహము నుంచి బయటపడతారు. మాం దృఢవ్రతాః భజంతే. ఇక్కడ ఒక విషయం, మోక్షం పొందుతారు అనలే డైరెక్ట్ గా, నన్ను దృఢమైన వ్రతాలతో నన్ను భజిస్తారు. ఎప్పుడు? ఈ ద్వంద్వ మోహాల నుంచి బయటపడితేనే. అప్పటిదాకా దృఢవ్రతం ఏమి ఉండదు, కదిలిపోతూ ఉంటుంది, చంచల చిత్తమే ఉంటుంది. దృఢమైన వ్రతం వాళ్ళంతా వాళ్ళే చిత్తాన్ని బాగా దృఢం చేసుకుని వాళ్ళు నన్నే ఎప్పుడు కొలుస్తూ ఉంటారు. అంటే కొలవటం అంటే ఇక్కడ పూజలు అనే కాదు, అక్కడ స్మరణ, చింతన, ఆత్మచింతన అని అర్థం. నిన్న మనం చెప్పుకున్నాం ఈ పుణ్యకర్మ పాపకర్మ అకౌంట్ల గురించి స్పష్టంగా. సో సత్కర్మ చేస్తే పుణ్యం, అంతే కదా, మంచి కర్మ చేస్తే. ఆ పుణ్యకర్మ వల్ల ఏమొస్తుంది? సుఖం వస్తుంది, కానీ దానివల్ల మోక్షం ఏమీ రాదు. కాకపోతే మంచి కర్మలు చేస్తే పుణ్య సంస్కారాలు కొంత వస్తాయి, అంతే తప్ప మోక్షానికి కాదు. కామ్యకర్మ కర్మల వల్ల ఇంకా ఇంకా వాసనలు పెరుగుతాయి కానీ బాగుపడ్డు. పుణ్యకర్మ వల్ల సుఖం వస్తుంది, మన సుఖం అనుభవించడానికి మళ్ళీ పట్టు పుట్టాలి. పాపం చేస్తే పాపం అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి. అదొక సంస్కారం ఏర్పరుస్తుంది. ఓ కామ్యకర్మ వల్ల సంస్కారం, పుణ్యకర్మ వల్ల సంస్కారం. ఓహో, మరి అలాగే ఇప్పుడు ఏం చేయాలి? నియత కర్మ, నియత కర్మ, నియత కర్మ వల్ల ఏమొస్తుంది? పుణ్యం ఏమి రాదు. రోజు చేయవలసినటువంటి కర్తవ్యం చెయ్యకపోతే పాపం వస్తుంది, కానీ చేస్తే పుణ్యం అయితే రాదు. బాబు మరి ఎట్లాగండి బాబోయ్ ఈ అందుకు నిష్కామ కర్మ చెప్పారు. దానికి మందు ఒకటే, ఏమిటది? నిష్కామ కర్మ. నిష్కామ కర్మ ఏ దృష్టిలో చేస్తాడు? అధ్యాత్మచేతస కదా, ఈశ్వరార్పణ బుద్ధి. అక్కడే అన్ని వదిలించుకుంటాడు. ఏం వదిలించుకుంటాడు? ఈ వాసనలు. అక్కడే ఏమవుతాయి? క్షయం అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఖాళీ అవ్వడానికి. అదొకటే మార్గం. అధ్యాత్మ చేసేస్తూనే చేయాలి. అది కూడా నిష్కామ కర్మ చేస్తూ ఉంటే మళ్ళీ దీంట్లో కూడా నాకే స్వార్థం లేదండి, నేను స్వార్థరహితంగానే చేస్తున్నాను, అది నిష్కామ కర్మ కాదు. దృష్టి అధ్యాత్మం వైపు ఉండాలి, తన వైపు. అంటే ఏంటి? లోపల పరమాత్మ యొక్క దృష్టి కలిగి ఉండి చేస్తేనే అది నిష్కామ కర్మ యోగం అవుతుంది, కర్మయోగం అవుతుంది. లేకపోతే స్వార్థరహిత కర్మ అవుతుంది, అంతే. ఎంత తేడా ఉంది చూడండి. కామ్యకర్మ వేరు, పుణ్యకర్మ. కామ్యకర్మ పుణ్యకర్మలు కూడా కామ్యంతో చేస్తారు, కామ్యంతోనే చేస్తారు, కోరికతో. నియత కర్మ ఉంది, నిష్కామ కర్మ ఉంది, ఇలా ఇన్ని. కాబట్టి అందుకు భగవంతుడు ప్రత్యేకంగా చెప్పాడు. శంకరులు ఒక చోట భజగోవిందంలో చెప్తారు ఈ పుణ్యకర్మల గురించి. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం జ్ఞాన విహీన సర్వమతేన భజతిన ముక్తిం జన్మశతేన. చాలా స్పష్టంగా ఇట్లా అన్నట్టు. అంటే ఏంటి? నువ్వు ఎన్ని పుణ్యకర్మలు చేసినా, గంగా సాగరం పుణ్యతీర్థంలో స్నానాలు ఆడిన, వ్రత పరిపాలన వ్రతాలు ఎన్ని చేసిన, ఎన్నెన్నో రకాల దానాలు చేసిన, అథవా దానం జ్ఞాన విహీన, ఈ ఆత్మజ్ఞానము కనుక పొందకపోతే, ఆ మార్గంలో లేకుండా దాన్ని పొందకపోతే మోక్షం అనేది కళ్ళ, ఆ వార్తే లేదు. విండాలి.
చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ద్వంద్వ మోహాల నుంచి బయటపడిన వాడు, ఎందుకంటే పుణ్యం పాపం రెండు కాన్సెప్ట్లు. పుణ్యమేమో సుఖంతో బంధిస్తుంది, పాపమేమో ఏమవుతుంది దుఃఖంతో బాధిస్తుంది. రెండు రకాలే, రెండు మా జీవుని బంధించేవే, మళ్ళీ మళ్ళీ జన్మకు కారణం అవుతుంది. అంతేగాని పుణ్యకర్మతో పాపం పోదు కదా. మరి ఎలా పోతుంది? ఇక్కడ గురుదేవులు చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ పుణ్యకర్మ అన్నప్పుడు జీవభావంతో చేసేదంతా పాపమే. జీవభావాన్ని త్యజించి పరమాత్మతో సమర్పణ భావంతో ఏకత్వానుసంధానంతో చేసేదే పుణ్యం. అదే సంస్కారాన్ని లోపల నిలపదు. అందుకు అధ్యాత్మ దృష్టి అన్నాడు. అధ్యాత్మ దృష్టితో చేసేటువంటి ఈశ్వర సమర్పణ భావంతో చేసేదే పుణ్యకర్మ. దానితో పాపం పోతుంది. పాపం అంటే ఏంటి? జీవభావంతో కూడిన సంస్కారాలతో ప్రేరేపించబడి చేసే కర్మలన్నీ, అంటే జీవుడై చేసేది. జీవుడు అంటే ఏంటి? ఈ చిన్న ఫ్రేమ్లో బిగించుకొని నేను కర్తని నేను భోక్తని అని అంటుంటాడు. అదంతా ఏమిటి? కింద పడి చేస్తున్నాడు వల్లే. మరి పుణ్యకర్మ అంటే ఏంటి? తన్ని తాను పరమాత్మతో అనుసంధానం చేసుకుంటూ చేసేటువంటి నిష్కామ కర్మ ఒక్కటే ఇవన్నీ తొలగిస్తుంది పాపం. లేదా ఎందుకు ఇంత కష్టపడి 3వ అధ్యాయం చెప్తాడు, 3, 4 అధ్యాయాలు ఎందుకు చెప్తాడు? దానితో ఇవన్నీ తొలగిపోతాయి. అప్పుడు ద్వంద్వ మోహాల నుంచి బయటపడతాడు. ఎందుకంటే నిష్కామ కర్మ యోగ ఆచరణలోనే సమత్వ బుద్ధిని అభ్యాసం చేస్తాడు. అక్కడ సిద్ధ్యో సమోభూత్వ, ఆ సమత్వ స్థితి ఎప్పుడు వస్తుంది? అప్పుడు దాని నుంచి బయటపడతాడు. మిగతా ఏ కర్మ ద్వారా ఇది రాదు, ద్వంద్వ మోహాల నుంచి బయటపడలేదు. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఒక స్థితి కలుగుతుందట. ఏమిటి? మాం దృఢవ్రతాః భజంతే. అప్పుడు దృఢమైన నిష్ఠతో నన్ను వాళ్ళు భజిస్తారు. వ్రతం 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 అంటే ఏ వ్రతం? మళ్ళీ వ్రతాలు అంటే ఓ పురాణంతో బోల్డ్ వ్రతాలు. ఇక్కడ వ్రతం అంటే మనసును దృఢంగా మనసును నిలపటం దాంట్లో, అది వ్రతం. ఏ వ్రతం పుచ్చుకుంటారండి వీళ్ళు? వ్రతం అంటే తెలుసుగా, కంకణం కట్టుకుంటారు కదా. కంకణం కట్టుకొని అది అయిపోయేదాకా దీక్షగా ఉంటారు. అలాగే దృఢమైన దీక్ష. ఏమి దీక్ష? పరమాత్మతో అనుసంధానం చేయటం అనే దీక్ష. కంకణం కట్టుకుంటారు. ఈ అనాత్మ ఏదైతే ఉందో, ఉపాధులు ఏవైతే ఉన్నాయో అవి కిందికి లాగుతాయో ద్వంద్వాల్లోకి, వాటన్నిటినీ త్యజించటం, అది దీక్ష. అప్పుడేమవుతుంది? దృష్టి చంచలము కాదు కాబట్టి ద్వంద్వాల చేత అప్పుడు నిరంతరము అదే ధ్యాసలో ఉంటాడు. ఈ దృఢవ్రతం ఇది సామాన్యమైంది కాదు. తర్వాత ఏమవుతుంది చూడండి. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఇందాక దృఢవ్రతాః మాం భజంతే అన్నాడు. ఆ దృఢత్వం వస్తుంది భగవంతుడితో అనుసంధానం చేయటంలో. నిష్ఠ, మనస్సు ఇంకా నిలుస్తుంది. అప్పుడు దాంతో, ఆ దృఢమైన చిత్తముతో ఎవరైతే జరామరణ మోక్షాయ యతంతి, అప్పుడు గాని ముముక్షుగాడు. ముముక్షుత్వం అప్పుడు వస్తుంది. అప్పటిదాకా ఇంకా వివేక వైరాగ్య శమదమా షట్క సంపత్తుల్ని ఏం చేస్తున్నాడు? పెంచుకుంటూ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పరమాత్మ అనుసంధానంలోనే అవన్నీ వస్తాయి.
సో చిట్ట చివరికి ఏమవుతుంది, మోక్షత్వం కోసం ఈ ప్రయత్నం దృఢంగా ఎందుకు ఎందుకు ఆయన్ని చెయ్యాలి, అనుసంధానం చేయాలంటే మోక్షత్వం కోసం. అప్పుడు ముముక్షుత్వాన్ని పొందినవాడై, అంటే మోక్షం పొందాలనేటువంటి దృష్టి అప్పుడు వస్తుంది ఆ కోరికతో. దానికోసం దేంట్లో నుంచి మోక్షం? జరామరణ మోక్షం అన్నాడు. ఇది కామన్ మ్యాన్ లాంగ్వేజ్ లో చెప్పాడు. అంటే సామాన్యులందరికీ కూడా మోక్షం అనే కాన్సెప్ట్ తెలియదు. అదేంటో అది మనకు కాదులే అనుకుంటారు. ఈ జరామరణాల అనుభవం అందరికీ, అవునా? ఏమిటి జర అంటే? వృద్ధాప్యం, మరణం. కళ్ళతో చూస్తున్నారు కదా, మరణించే వాళ్ళని చూస్తున్నారు. మనకి మరణం ఉంటుందని తెలుసు, ఈ దేహం వృద్ధాప్య దశకు వస్తుందని తెలుసు, చూస్తూ ఉన్నాం. ఇక్కడ జరామరణములని రెండే చెప్పాడు అనుకోకూడదు, మిగతావి కూడా ఇంక్లూడెడ్. ఏది? పుట్టుక, ఇవన్నీ కదా 6 ఉన్నాయి కదా షడ్భావ వికారంలో. ఈ 6 దీనికి వస్తాయి. పుట్టడం, పెరగటం, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, ఇవన్నీ ఈ 6 వస్తాయి. అంటే పుట్టడం దగ్గర నుంచి మరణం వరకు ఈ 6, వీటి నుంచి విడుదల పొందటానికి అప్పుడు ప్రయత్నం చేస్తాం. ముందు దృఢమైనటువంటి దీక్షతో పరమాత్మని అనుసంధానం చేయగా అప్పుడు అసలు ఈ జన్మ ఏంటి? మాటిమాటికి పుట్టడం పోవడం, పుట్టడం పోవడం. అప్పటికెప్పటికో మోక్షత్వం వస్తుందట. ఎంతకాలం ఈ తిరిగి నాకు విశ్రాంతి ఏమిటి జీవుడికి? ఎప్పుడు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠనే శయనం బహు ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి పురా. అది రావాలి, ఆర్తి రావాలి. ఇది హయ్యర్ లెవెల్లో ఆర్తి. అంటే ఏమిటి? ఎంతకాలం ఈ రకంగా ఇక సంసారే బహుదుస్తారే, చాలా కష్టం దీన్ని దాటడం, ఎంత కష్టం. కాబట్టి స్వామి, ఓ మురారి నన్ను నీవేం చేయాలి? కృపయా, అపారమైన కృపతో నన్ను కాపాడు, మళ్ళీ దీంట్లో పుట్టకుండా. అక్కడ భక్తితో వేడుకుంటున్నాడు, ఇక్కడ జ్ఞాన దృష్టితో మళ్ళీ దీంట్లో పుట్టకూడదు, వెనక్కి రాకూడదు. అందుకే చెప్తారు, ఎందుకు పుట్టావు పో, తెలియక ఏదో అజ్ఞానంలో పుట్టావు, మళ్ళీ పుట్టకుండా జాగ్రత్త పడు. అంతే కదా, మళ్ళీ పుట్టక రాకుండా తీవ్ర ప్రయత్నం చెయ్యాలి తెలిసిన తర్వాత. ఎందుకని? మళ్ళీ పుడితే కథ రిపీటు, మళ్ళీ చక్రం మొదలు. చస్తున్నామని బాధపడక్కర్లే, చస్తే చచ్చావు, మళ్ళీ చావకుండా ఉండేలా చూసుకోవాలి. పుట్టావు, మళ్ళీ పుట్టకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఈ 2 తప్పదని తెలిసిన తర్వాత కదా మళ్ళీ ఎందుకు ఈ చక్రంలో పడి నలగాట ఎందుకు? అందుకని దీంట్లో జరామరణ మోక్షం అంటే ఇది. అంతే తప్ప వృద్ధాప్యం రాకుండా చేసుకోవటం, మరణం లేకుండా చేసుకోవటం ఇది కాదు. సామాన్యుడు దేహ దృష్టితోనే చూస్తాడు, అవునా? కాబట్టి వృద్ధాప్యం రాకుండా ఎవరికి సాధ్యం? దేహం వచ్చిన తర్వాత తప్పదు. అయితే కవర్ చేసుకోవచ్చు, కొన్ని రోజులు కవర్ చేసుకుంటాడు, ఎప్పటికీ చేయలేడు కదా. మరి కొన్ని మరణం లేకుండా ఎవరైనా పోస్ట్ పోన్ చేయండి చూద్దాం. ఒక గంట చాలు. గంట కాదు, 1 నిమిషం కూడా చేయలేడు. టైం అంతే. ఆయన ఉన్నాడు కదా. అందుకని జరామరణం మోక్షాయ అంటే ఇక్కడ మళ్ళీ తిరిగి ఈ జీవుడు లాగా మళ్ళీ కొత్త శరీరంలో పుట్టి మళ్ళీ సంసార చక్రంలో పడకుండా ఉండాలి. దీని బాధలు ఏమిటో అర్థం చేసుకున్న వాడికే ఆ తీవ్రమైన వేదన కలుగుతుంది, ఆర్తి కలుగుతుంది. అంతే కదా. అందుకని ఏం చేస్తారు వాళ్ళు? మాం ఆశ్రిత్య, ఇక్కడ ఆశ్రయం వచ్చింది. ఇలా సాధన చేయడానికి, దీని నుంచి విడుదల పొందటానికి ఏం చేస్తారు? నన్నే ఆశ్రయిస్తారు, యతంతి, ప్రయత్నం చేస్తారు. మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్పాడు? మయి ఆసక్తమన మయి మదాశ్రయ యోగం యుంజన్. ఇప్పుడు మాం ఆశ్రిత్య ఏ యతంతి,
ఇక్కడ నన్ను ఆశ్రయించి ప్రయత్నం చేస్తారు అంటే ఏంటి? ప్రయత్నం కూడా నన్ను ఆశ్రయించే చెయ్యాలి. ఆయనకు దూరంగా, భగవంతుడికి దూరం ఏం ప్రయత్నం చేస్తాడు? నువ్వు భగవంతుడిలో లీనం అవ్వాలంటే ఎవరిని ఆశ్రయించాలి? ఆయన్నే. నువ్వు భగవంతుడి నుంచి ఏదో పొందటానికే ఆయన ఆశ్రయిస్తున్నప్పుడు, దీంట్లోంచి బయటపడాలి, ఆయనలో ఏకత్వం పొందాలనుకున్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? ఆయన్ని. నీ బుద్ధిని ఆశ్రయించకు, అదే చెప్పేది ఇక్కడ. ఇంక దేన్ని ఆశ్రయించకు. బుద్ధిని, ఇంద్రియములు, మనసు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వెనక్కి లాగుతాయి, ఈ ద్వంద్వాలన్నీ కూడా. అప్పుడు ఏమవుతుంది? తే ఇలా నన్ను ఆశ్రయించి ప్రయత్నం చేసే ముముక్షువులు వీళ్ళు ఏమవుతారు? తత్ బ్రహ్మ కృత్స్నం, తద్ బ్రహ్మ విదుహు కృత్స్నం అధ్యాత్మం చ అఖిలం కర్మ విదుహు. ఇక్కడ కొత్త కొత్త పదాలు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఆ బ్రహ్మమును తెలుసుకుంటారు. తద్బ్రహ్మ, తత్వమసి మహావాక్యంలో తత్ తత్ పదము చేత సూచించబడేది ఎవరు? ఆయనే, బ్రహ్మ. అది తెలుసుకుంటారు. ఇంకా అధ్యాత్మం కృత్స్నం, అధ్యాత్మం అన్న దానికి ఇక్కడ శంకరులు ప్రత్యేగాత్మ అన్నారు. అంటే తన ఉపాధుల్లో ఏ యొక్క ఆత్మ చైతన్యం ప్రకాశిస్తుందో అది అన్నారు అధ్యాత్మం. అది తెలుసుకుంటాడు. ఆ తర్వాత అఖిలం కర్మ, కర్మ స్వరూపం ఏమిటి అర్థమవుతుంది. కర్మ అంటే ఏంటి? కర్మని ఎలాగైనా కేటగరైజ్ చేయొచ్చు. అది ఏమిటది? సంచిత, ఆగామి, తర్వాత ఏంటి? ప్రారంభం. అలాగైనా నియత కర్మ, నిత్య కర్మ, నైమిత్య కర్మ, అకర్మ, వికర్మ, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి కదా. కర్మలో కర్మ, ఇలా కర్మ స్వరూపం యావత్తు కూడా వాళ్ళకి గోచరం అవుతుంది. ఎవరికి? భగవంతుడిని ఆశ్రయించి వీటి నుంచి మోక్షం పొందాలి, మళ్ళీ జన్మ ఉండకూడదు అని భగవంతుడిని ఆశ్రయించి ప్రయత్నం చేసేవాడికి ఇవన్నీ కూడా తెలుస్తాయి. అబ్బా, అంటే మోక్షం పొందాలని ఇచ్చతో భగవంతుడిని ఆశ్రయిస్తే ఇవన్నీ తెలిసిపోతాయా? తెలుస్తాయి. ఇంకా ఏం తెలుస్తాయి? సాధిభూ, చదివావా? సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. స అధిభూతం, స అధిదైవం, స అధియజ్ఞం ఏ విదుః. ఇంకా వాళ్ళు ఏమవుతున్నారు? 3 చెప్పాడు. అధిభూతం, అధియజ్ఞం, అధిదైవం. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి. అంతేకాదు ప్రయాణకాలే, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళే సమయంలో వాళ్ళు తే మాం విదుః, ఏమవుతారు? నన్ను తెలుసుకుంటారు. ఎవరు? యుక్త చేతస్కులై, అంటే మనసును పూర్తిగా సంయమించినటువంటి వారై, ఇక వేరొక ఆలోచన లేకుండా దేహం వదిలిపెట్టి వెళ్ళే సమయంలో కూడా నన్నే వాళ్ళు ఎప్పుడు స్మరిస్తూ ఉంటారు, నన్నే తెలుసుకుంటారు. ఇంకా ఏం తెలుస్తాయి? అధిదైవం, అధిభూతం, అధియజ్ఞం, అధ్యాత్మం, తత్ బ్రహ్మ, అఖిలం కర్మ, ఇవన్నీ తెలుస్తాయి. ఎవరికి? ముముక్షువై ఆయన్నే ఆశ్రయించి ప్రయత్నం చేసేటువంటి వాడికి ఇన్ని తెలుస్తాయంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏమవుతున్నాడు? సర్వజ్ఞుడే అవుతాడు. ఎందుకు? ఇన్ని తెలిసిన వాడు సర్వజ్ఞుడే కదా. ఏమిటి? తత్ బ్రహ్మ. మనకి శాస్త్రంలో బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉంది. సో బ్రహ్మమును తెలుసుకోవడం అంటే ఏంటి? ఇక్కడ మిస్టర్ బ్రహ్మ మనకి చేతులు కలపటం కాదు కదా.
ఐఎమ్ గ్లాడ్ టు మీట్ యూ అని చెప్పేసి. సో బ్రహ్మముని ఇలా ఒక వ్యక్తిని కలుసుకున్నట్టు కలుసుకోవడం కాదు. కాబట్టి తత్ బ్రహ్మం అంటే ఎవరు? ఇప్పుడు ఈ సమస్త నామరూపాత్మకమైన ప్రపంచానికి అధిష్టానముగా ఉంది తత్వం. అవునా? ఇప్పుడు జరా మరణం ఇవన్నీ కూడా ఎక్కడ శరీరంలో జరుగుతాయి మార్పులు. ఈ నామరూపాల్లో ఇవన్నీ ఉంటాయి. వాటికి అధిష్టానంలో ఏ మార్పులు ఉండవు. ఇది చెప్పాడు. అందుకే మన ఉపనిషత్తుల్లో బ్రహ్మము అన్నారు ఆ తత్వాన్ని. తద్బ్రహ్మం తెలుసుకోవాలంటే ముందు అధ్యాత్మంలో ఉండాలి. అంటే ఏంటి? తనలో ఏ ప్రత్యేక ఆత్మ ప్రకాశం ఉందో అదే సర్వవ్యాపకమై అంతటా ఉన్నది. ముందు అధ్యాత్మం తెలుసుకోకపోతే ఆ బ్రహ్మం ఏమిటో తెలియదు. నిజానికి రెండు వేరు కాదు కదా. ఇక్కడ ఆత్మగా ఉన్నదే, అక్కడ బ్రహ్మముగా ఉన్నది. ఈ ఆత్మ ఆ బ్రహ్మము రెండు వేరు కాదు, రెండు ఒకటే. అదేగా తత్వమసి మహావాక్యం చెప్పేది. ఈ రెండు వేరు కాదు. సో ఇప్పుడు అధ్యాత్మం తెలిసిన వాడికి, తనలో పరమ ఆత్మస్వరూపం ఎరిగిన వాడికి సర్వము ఉన్నది అదే అనేటువంటిది వస్తుంది దృష్టిలో. అప్పుడు తత్ బ్రహ్మ తెలుసుకుంటాం. తర్వాత అఖిలం కర్మ, ఇక కర్మ యొక్క స్వరూపం కూడా అర్థమవుతుంది. ఎందుకని? అధ్యాత్మ నిష్ఠలో ఉన్నట్టు వాడు కాబట్టి అప్పుడు కర్మ స్వరూపం కూడా తెలుస్తుంది. కర్మలన్నీ ఎవరిసే చేయబడతాయి? తత్వవిత్తు మహాబాహో 3వ అధ్యాయంలో చెప్పాడు. గుణాగుణేషు వర్తంతే ఇది మత్వాను సజ్జతి. తగులుకోడు. తత్వాన్ని ఎరిగిన వాడు తగులుకోడు. ప్రారంభం వచ్చింది అనుభవిస్తాడు. ఇక ఆగామి లేకుండా పోతుంది వాళ్ళకి. సంచితం ఆగామి రెండు ఉండకుండా. ఎందుకని? అధ్యాత్మంలో ఉన్నాడు కాబట్టి. ఇంకా ఏం తెలుస్తాయి? అధిదైవం, అధిభూతం, అధియజ్ఞం. అధిభూతం అంటే ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఉండే శక్తులు, బాహ్యంగా ఇవన్నీ భూతములు అంటారు. ప్రాణులు రకరకాల, వీటి స్వరూపము తెలుస్తుంది. అధిదైవం అంటే ఏంటి? ఈ పంచ ఇంద్రియాలకు అధిదైవతలు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు, ఈ ప్రకృతిలో ఉండే దైవీ శక్తులు ఉన్నాయి కదా, వాటి స్వరూపం ఏమిటో కూడా తెలుస్తుంది. ఇక అది యజ్ఞం. ఇది ఒక ప్రత్యేకమైన యజ్ఞం. అంటే ఏంటి? ఇక్కడ యజ్ఞం అంటే బయట జరిగే యజ్ఞం కాదు. మరి ఎవరి అధియజ్ఞుడు అంటే అంతర్యామి అని చెప్పాడు. శరీరములో పనిచేసేటువంటి ఓ అంతర్యామి ఆత్మ ఉందిగా. ఆత్మ యొక్క సన్నిధిలో ఇవి జరుగుతాయి కదా. కాబట్టి ఎవరైతే ఇక్కడ జీవభూతం మహాబాహు అని చెప్పాడు కదా, ఆయన అధియజ్ఞుడు ఎవరో తెలుస్తుంది. ఇప్పుడు అన్నీ ఎరిగినట్లే. ఇది ఉపాసన కాదు. ఇక్కడ గురుదేవుడు చాలా స్పష్టంగా చెప్తారు. ఒక ఉపాసకుడు అయితే దృష్టి ఎంతవరకు ఉంటుంది? ఏ దైవాన్ని ఉపాసిస్తాడో ఆ దేవత మీద మనసు నిలిపి అదే చింతనలో ఒక రకంగా ఇదేమిటి మనస్సును సమర్పణ చేసి ప్రేమతో కదా ఆ దృష్టిలో ఉంటాడు. దృష్టి ఆ దైవం పైన నిలిచినప్పుడు మిగతా విషయాలపైన వాళ్ళకి ఆసక్తి ఉండదు. మిగతా విషయాలపైన దృష్టి పోదు, ఇష్టం ఉండదు. అప్పుడు మిగతా విషయాల జ్ఞానం వాళ్ళకు ఉండదు. అక్కడ సర్వజ్ఞులు కాలేరు. ఎందుకని? ఒకే దాన్ని పట్టుకొని ఉపాసన చేస్తున్నారు. అంతవరకే వాళ్ళకు ఉంటుంది. అనంతమైనటువంటి పరమాత్మ లోపల బయట ఆ బ్రహ్మము ఈ అధ్యాత్మం ఒకటే అనేటువంటి జ్ఞానం రాదు. కాబట్టి ఉపాసన అంటే పరిమితమే అక్కడ. అందుకే పరిమితమైనటువంటి దృష్టితో ఉపాసన చేస్తే పరిమితమైన స్థితే కలుగుతుంది అని చెప్పాడు. మరి ఇక్కడ చెప్పింది అది కాదు. జరామరణ మోక్షాయ అంటే ఏంటి? మొత్తం విడుదల పొందటానికి ప్రయత్నం చేస్తున్నాడు, పరమాత్మతో అనుసంధానం చేస్తున్నాడు. అలాంటప్పుడు ఏమవుతాడు? ఎప్పుడైతే ఆయనతో అనుసంధానం చేస్తాడో ఆ ప్రకాశం ఏదైతే ఉందో ఎక్కడుంది? అది అంతటా ఉన్నది. కాబట్టి దేని మీద దృష్టి పెడితే అది వాడికి తెలిసిపోతుంది. ప్రకాశమే తానైనప్పుడు ఒక్కొక్క దాన్ని తెలుసుకోక్కర్లేదు. అని ఎక్కడ ఫోకస్ చేసి అక్కడ తెలిసిపోతుంది. చీకటి ఉందండి, టార్చ్ లైట్ ఉంది చేతిలో. మనం టార్చ్ లైట్ పెట్టుకొని చేతిలో పెట్టుకొని ఇటు ఫోకస్ చేస్తే ఈ వస్తువులు కనిపిస్తాయి, ఇటు ఫోకస్ చేస్తే ఈ వస్తువులు కనిపిస్తాయి. అలాగా
ఇప్పుడు పరమాత్మతో అనపాయనిగా ఉండి నిత్యానుసంధానం చేస్తూ ఉన్నటువంటి తాను వేరు కాదు అనే ఏకత్వ దృష్టిలో ఉండేటువంటి వాడికి ఏమవుతుంది, ఇవన్నీ తెలిసిపోతాయి. ఇది నిజమైన విజ్ఞానం. ఇది కేవలం జ్ఞానము కాదు, ఇదేమిటి, విజ్ఞానం. అంటే జ్ఞానము, శాస్త్ర జ్ఞానం ఏమైపోయింది ఇప్పుడు, అనుభవ జ్ఞానంగా మారి. ఇది జ్ఞానం యొక్క లక్ష్యం. విజ్ఞానముగా ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు చెప్పిన సాధన అంతా అదే, చెప్పిందంతా అదే. సో అలాంటి వాడు ఏమవుతున్నాడు, మళ్ళీ తిరిగి పుట్టడు. ఇందాక చెప్పాడుగా, మళ్ళీ తిరిగి సృష్టిలో రాడు, పునర్జన్మ అంటూ లేదు. అయితే సాధకుడికి అది కావాలి, ఏంటంటే తపన రావాలి. ఏమిటి, జరామరణ మోక్షాయ, నేను మోక్షం పొందాలి, ఇవన్నీ నాకు పరిమితులు, నేను బందికానాలో ఉన్నాననే ఐడియా రావద్దా? నేను బాగానే ఉన్నానండి, ఐఎమ్ హ్యాపీ, క్వైట్ హ్యాపీ, ఐఎమ్ మోస్ట్ కంఫర్టబుల్ అని తృప్తిగా కూర్చుంటే బయటపడేటప్పుడు ఇంకా చెప్పండి. జైల్లో ఉన్నవాడికి ఏమనిపిస్తుంది, ఎప్పుడు బయటపడతానరా అనిపిస్తుందా లేదా? అలాగే ఇప్పుడు నేను ఈ జైల్లో ఉన్నా, దేంట్లో, ఇది జైలు కాకపోతే ఏమిటి మరి, గూడు, అస్థి పంజరం, దాన్ని అలా చూస్తేనే బయటపడాలని అనిపిస్తుంది, అవునా కాదా? ఇదే నేను పట్టుకున్నంత కాలము దాంట్లో బయటపడాలనిపించదు. సో దీనికంటే వేరుగా చూస్తూ, అవునా కదా, ఇది ఒక పరిమితం ఇరుక్కుపోయా నేను పంజరంలో పక్షిలాగా, దానికి ఎప్పుడు బయటపడాలనే ఉంటుంది, అవునా? సో దీంట్లో ఉండే లోపాలు తెలిసినటువంటి వాడు ఉండాలనుకోడు, ఎగిరిపోవాలి, అంటే విడుదల పొందాలి. అయితే ఎప్పుడు పొందాలి? చచ్చిపోయిన తర్వాత పొందటం కాదు. మోక్షం అంటే చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు, మరేమిటి, జీవించి ఉండగానే దీంట్లోంచి బయటపడాలి అనేటువంటి ప్రయత్నం. చచ్చిపోయిన తర్వాత సాధన ఏమని చెప్పండి, అందరూ చేస్తారు, మనం చేసేది ఏముంది అక్కడ గొప్ప? మరి ఏం చేయాలి? ఈ శరీరంలో ఉండగానే దీంట్లోంచి బయటపడాలి అనేటువంటి తపన రావాలి. అప్పుడు పరమాత్మని ఆశ్రయించి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఇంతకు ముందు చేసిన సాధన యొక్క ఫలితంగా ఆ మోక్షత్వం వస్తుంది. అప్పటిదాకా రాదు. దర్శించుకోవాలి, భగవంతుడు దర్శించుకోవాలి, ఆయన ఇది పొందాలి, అదే, ఇవే వస్తాయి సంకల్పాలు, ఇవే వస్తాయి. లేకపోతే రాముడు నాకు కనిపించాడు, లేకపోతే కృష్ణుడు నాకు కనిపించాడు, అది చేసా, ఇది చేసా, ఇవే కనిపిస్తాయి అంతే. ఏం చేస్తే నువ్వే, ఆయనే అంతే కదా. ఏమైంది, నేను కానీ మిగిలిపోతున్నాను కదా, ఆ జీవభావం అలాగే కరగకుండా ఉండిపోయింది కదా. కాబట్టి ఏమిటండి సాధన అంటే, దేనికోసం అంటే నేను పోవాలంటే చచ్చిపోవడం కాదు, ఈ జీవభావం పోవాలి. మరి ఉన్నదేవరు, ఆ పరమాత్మే ఉన్నాడు, ఆయనే ఉంటాడు ఇప్పుడు. సో నేను ఎక్కడికి పోవాలి ఇప్పుడు? ఎక్కడికో లోకానికి పోవడం కాదు, లీనం అవ్వాలి, జీవభావం పూర్తిగా లేకుండా పోవాలి. అది అప్పుడు ఇక పుట్టడం లేదు. పుట్టేవాడు ఎవడు? జీవుడై. పోయేవాడు జీవుడై. మరణం, వృద్ధాప్యం, ఇవన్నీ జీవుడికే ఉన్నాయి. ఆ జీవభావం పోతే ఏమీ లేదు. సో ఈ ప్రయత్నం చేసి, దృఢమైనటువంటి వ్రతముతో ప్రయత్నం చేసి, అప్పుడు అందుకే ఇందాక ముందు శ్లోకంలో ముందు ఈ సంస్కారాలు రావాలి, అధ్యాత్మ దృష్టి కలగాలి. అప్పుడు దృఢమైనటువంటి నిష్ఠతో పరమాత్మను అనుసంధానం చేస్తాడు. అది వెరీ గుడ్. ఇవన్నీ భగవంతుడు చెప్పాడు. తర్వాత అధ్యాయము దీని కంటిన్యూషన్. తర్వాత అధ్యాయం ఏం చెప్పాడు అనే దానికి ఇప్పుడు ఇంట్రడక్షన్. ఒక రకంగా చెప్పాలంటే రాబోయే అధ్యాయములో ఏ విషయాలు ప్రస్తావించాలో, దేని గురించి చెప్పాలో ఇక్కడ చివరి శ్లోకాల్లో పరిచయం చేశాడు భగవంతుడు. ఎందుకంటే ఈ మొత్తం కూడా అధ్యాయాల విభజన కృష్ణుడేమీ చేయలా, తర్వాత ఎవరో చేశారు. ఇది కంటిన్యూస్ ఫ్లో ఒక రకంగా చెప్పాలంటే, అవునా?
మనకి 7, 8 అధ్యాయాలు విభజన ఇప్పుడు మనం చూస్తున్నాం. కృష్ణుడు చెప్పేటప్పుడు అదేం లేదు. అయితే మరి ఇదంతా ఎందుకు చెప్పాడు భగవంతుడు? ఈ రకంగా మోక్షువై సాధన చేసేవాడికి సర్వము తెలుస్తుంది, అంటే సర్వజ్ఞుడై ఉంటాడు. మోక్షువై యత్నం చేయగా చేసినప్పుడు ఎక్కడుంటాడు ఆయన? పరమాత్మలోనే ఉంటాడు అనుసంధానం. అప్పుడు అంటే ఒక్క పరమాత్మను తెలుసుకుంటే అన్నీ తెలియబడతాయి. 7వ అధ్యాయము 2వ శ్లోకంలో ఏం ప్రామిస్ చేశాడు? జ్ఞానం విజ్ఞాన సహితం చెప్పాడా? తర్వాత ఏమన్నాడు? ఏ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. చివర్లో చెప్పింది ఏంటి? అవునా? ఏది తెలుసుకుంటే నీకు అన్నీ తెలియబడతాయో దాన్ని చెప్తాను అన్నాడా లేదా? ఇప్పుడు చివర్లో అదే చెప్తున్నాడు. అవునా? అంటే అన్నీ తెలుస్తాయి. అది యజ్ఞం, అది భూతం, అది దైవం అన్నీ ఎరిగిన వాడు అవుతాడు. ఎవరు? ఒక్క పరమాత్మని తెలుసుకుంటే. ఒక్క విషయంలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే మూలాన్ని ప్రకాశం తానే అయినప్పుడు ప్రకాశం లేలో అన్ని వెలుగు తెలిసిపోతాయి. ఒక ప్రకాశంలో ఆ మూలాన్ని తెలుసుకుంటే చాలు. మళ్ళీ బయట ఉన్న వేరు, లోపల ఉన్నది వేరు కాదు కదా. ఉన్నది ఒకటే ప్రకాశం సర్వం. అది తెలుసుకుంటాడు. ఓం దత్సత్.